వర్తమానాలు అందించారు. నేను సహా అనేక సందేశాలు ఇచ్చాను. మీరు కూడా బైబిల్ చదివేటప్పుడు ఇక్కడున్న సన్నివేశం మీకు కూడా నాకు తెలిసి మరపురాని సన్నివేశంగా ఉంటుంది. యెహెజ్కేలు ఆత్మవశుడై ఉన్నప్పుడు యెహోవా హస్తం ఆయన మీదికి వచ్చింది, ప్రవక్త మీదికి. ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో ఎముకలతో నిండి ఉన్న ఒక లోయ కనిపిస్తుంది. దేవుని ఆత్మ యెహెజ్కేలును అందులోనికి తీసుకెళ్ళి దించాడు. అక్కడ యెహెజ్కేలు దిగినప్పుడు ఆ లోయలో చూస్తూ ఉంటే ఆ లోయలో అన్ని అస్థిపంజరాలు, స్కెలిటన్స్ ఎలా ఉన్నాయంటే ఎండిపోయిన ఎముకలు, అవి కూడా క్రమంగా లేవు, చల్లా చెదురుగా కుప్పలు కుప్పలుగా పడున్నాయి. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు, క్రమము లేని ఎముకలు, మాంసము, నరములు, చర్మము ఏమీ లేనటువంటి ఎండిపోయిన ఎముకలు. బాగా వినండి. ఎందుకు నన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చి తిప్పుతున్నాడు? చూస్తున్నాడు ఆయన. దేవుడు అడిగాడు, నరపుత్రుడా, నరపుత్రుడా, చిత్తం ప్రభువా, నీకేం కనిపిస్తుంది? ఎండిపోయిన ఎముకల రాసులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతకగలవా అన్నాడు. వెంటనే ఎందుకు బతకవు అనలా యెహెజ్కేలు. ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. పచ్చని దానిని ఎండిన దానిగాను, ఎండిన దానిని పచ్చని దానిగాను చేయుటకు సమర్థుడవు నీవు గనుక అది నీకు తెలియను. నాకేం తెలుసు తండ్రి, నువ్వు తలుచుకుంటే ఇల్లుగుస్తాయి అంతే. సరే నేను చెప్తాను, చెప్పినట్లు ప్రవచనమే ఇలాగు చెప్పు. వాటికి వేటికి చెప్పమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలకు చెప్పమంటున్నాడు. అవేం ప్రాణులా? వాటికి ఏమన్నా చెవులు ఉన్నాయా వినటానికి? వాటికి ఏమన్నా కళ్ళు ఉన్నాయా చూడటానికి? వాటికి ఏమన్నా నోరుందా మాట్లాడడానికి? అవి కేవలం ఎండిపోయిన ఎముకలు. అయినా ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నాను, అవి వింటాయి, నువ్వు మాట్లాడమన్నాడు. ఏం చెప్పమంటావు ప్రభువా? అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలిసి కొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమో లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లనము అని మళ్ళా ప్రవచించమన్నాడు. అప్పుడు మళ్ళా ప్రవచించాడు. ఏమని? జీవాత్మ, ఓ జీవాత్మ, నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహా సైన్యమై నిలిచిరి. ఇది దర్శనం. అసలు దీని అర్థం ఏమిటి? ఇది ఎందుకు దేవుడు చూపించాడు? ఎందుకంటే ఇశ్రాయేలు జనము కోసము దేవుడు దీన్ని చూపించాడు ప్రవక్తయగు యెహెజ్కేలుకు. ఎందుకంటే ఆ జనాంగము దేవుని స్వకీయ సంపాద్యము, దైవ జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. నాడు వాళ్ళు నేడు మనం, నాడు వాళ్ళు నేడు మనం. అయితే వారు ఏ దశలో ఉన్నప్పుడు దేవుడి దర్శనం యెహెజ్కేలుకి ఇచ్చాడో తెలుసా? చూడండి, కిందికి చదవండి. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. చూసారా? కాబట్టి ప్రవచనమిత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. చూసారా? వారు ఏ దశలో ఉన్నప్పుడు దేవుడి మాటలు పలుకుతున్నాడో తెలుసా?
వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి స్థితిని వారు చూసుకుంటే వారికి అర్థమైపోతుంది, మనము ఎండిపోయిన ఎముకల్లాగా అయిపోయాం. మన ఎముకలు ఎండిపోయను, మన ఆశ విఫలమాయను, ఇక మనకు నిరీక్షణాధారమే లేదు, మన పని అయిపోయింది, మనం బొత్తిగా నాశనం అయిపోయాం, ఇంకా లేదు మనకు అవకాశమని నిరాశ, నిస్పృహ, నిర్వేదంలో వారు ఉండగా దైవజనుడు ప్రవక్తయగు యెహెజ్కేలునకు దేవుడు తన వాక్కును బయలుపరిచాడు. మన ఎముకలు ఎండిపోయినాయి అనుకుంటున్నారు కనుక ఎండిపోయిన ఎముకలు గల లోయను చూపించి ఆయన మాట్లాడుతూ ఈ దర్శనం అంతా వివరించాడు. బాగుందండి. ఈరోజు మనం కూడా రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఎండిపోయిన అనుభవంలో ఉన్నాం, ఒప్పుకుందాం. కొంతమంది ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నారు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా ఉన్నారు. ప్రిలారా, పెద్ద పెద్ద మందిరాలు కట్టబడుతున్నాయి, కానీ ఆ మందిరాల్లో నిజమైన దేవుని మహిమ లేదు. ధనము సమృద్ధిగా ఉంది, దర్శనము లేదు. కార్యాలు అబ్బో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్నాయి, కానీ ప్రేమ లేదు. అంతా బాగున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ దేవునికి మాత్రం మన మనస్సాక్షికి మనకు తెలుసు సంతృప్తికరమైన రీతిని మనము లేము అని. ఆత్మీయ జీవితాన్ని గురించి నిజంగా ఆత్మీయులైన వారు, ఆత్మీయ స్పర్శ ఏ కొంచెమైనా కలిగి ఉన్న వారికి ఈ చింత ఉంటుంది. సంపాదన గురించిన చింత వారికి ఉండదు, వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను గురించిన చింత వారికి ఉండదు, వారిని తరుముతున్న శోధనలను గురించిన చింత వారికి ఉండదు. కానీ సరైనటువంటి ఆత్మీయత కలిగిన వారు తమ ఆత్మీయతను గురించిన చింత ఎక్కువగా కలిగి ఉంటారు. భౌతికమైన శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు వారు లెక్క చేయరు. అవి వారికి లెక్కలోనివి కాదు. కానీ వారు దేవుని ఎదుట సరైనటువంటి జీవితాన్ని జీవించట్లేదే, దేవునికి సంతోషకరంగా సంతృప్తికరంగా నా బ్రతుకు లేదే, అయ్యో నేను ఇంకా పరిపక్వత చెందాలి, నేను ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి, నేను ఇంకా సరైనటువంటి రీతిని దేవుణ్ణి హత్తుకోవాలి, నాలో ఇంకా చాలా లోపాలు ఉన్నాయని తమ స్థితిని, తమ గతిని చూసి, తమ ఎండిన స్థితిని గుర్చి అంతరంగంలో చాలా వేదనను అనుభవిస్తూ ఉంటారు ఆత్మీయులు. కొంతమందికి అయితే నిన్న అన్న చెప్పాడు రాజీ పడొద్దు అని, కానీ ఆల్రెడీ రాజీ పడిపోయి ఉన్నారు. అర్థమైందా? రాజీ పడొద్దు అని వినబడే మాటల్ని కూడా వింటూనే రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అన్న మాటతో రాజీ పడిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ ఒకసారి చెబుతా ఇదే మాట, రాజీ పడొద్దు అనే మాట వింటూ కూడా ఇలాంటి మాటలు ఎన్ని వినబడ్డా రాజీ పడకుండా ఉండలేకపోతున్నాం అనే అభిప్రాయంతో, ఆలోచనతో రాజీ పడిపోయారు. అందుకే వినబడుతున్నప్పుడు ఆసక్తి కలిగినట్టు కనబడుతున్నా కూటమి అయిపోయిన తర్వాత ఆ రాజీ వ్యవహారం అంతా ఈజీగానే అర్థమైపోతుంది. కొంతమంది ఇలా ఆత్మీయ జీవితాలను గురించి కలత చెందుతుంటే, కొంతమంది తమ శరీర సంబంధమైన సమస్యలను చూసుకొని ఈ అప్పుల వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ దరిద్రం వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ రోగం వల్ల నేను అల్లాడిపోతున్నా, ఈ లేమి వల్ల, ఈ దరిద్రత వల్ల, ఈ కొదువ వల్ల, ఈ కొరత వల్ల నేను ఇబ్బంది పడుతున్నా, నిజంగా ఇవి కానీ నాకు లేకపోతే నేను బాగా దేవుని సేవించుదును, నేను బాగా దేవుని హత్తుకొందును అని కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉన్నారు. మొత్తం మీద దేవుని ఆత్మీయ స్పర్శ కలిగిన వారందరి సోపా ఒక్కటే, దేవునికి సంతోషకరంగా నేను జీవించాలి అనేది. దానికి రకరకాల సమస్యలను చూపించుకుంటూ ఇబ్బంది పడతా ఉంటారు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? మరి దీని నుంచి మనం బయటపడేది ఎట్లా? ఆ రాజీ పడని అనుభవాల్లోనికి మనం వచ్చేది ఎట్లా? మనం ఎండిపోయిన స్థితి నుంచి మరలా జీవాన్ని పొందేది ఎట్లా అన్నది ఒక ప్రశ్న. అది భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? రైట్. అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. తమ స్థితిని కొంతమంది గుర్తించారు, దాని నుంచి ఎలా విడుదల పొందాలనే ప్రశ్న వేసుకున్నారు. ఇశ్రాయేలీయులు ఆనాడు అనుకున్నట్టు, అయ్యో